కోకో ఇటీవలి కాలంలో బహుళ ఆదరణ పొందిన తోట పంట. కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయబడుతూ ప్రధాన పంట కంటే అధికమైన రాబడినిస్తూ కొబ్బరి రైతులకు భరోసానిచ్చింది ఈ కోకో. కోకోలో ప్రధాన ఆదాయ వనరు గింజలు. కోకో కాయలో దాదాపు 20 నుండి 50% ఉండే ఈ గింజలను తీసివేశాక మిగిలిన వ్యర్థాలను తోటలో అలా పడేస్తూ ఉంటారు. దీంతో ఇవి చీడపీడలకు ఆవాసాలుగా మారి తోటకు పరోక్ష నష్టం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి తోటలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కోకోలో కాయ వ్యర్థాల సమర్థ వినియోగం ఎలానో ఈరోజు చూద్దాం. కోకో సాగులో కోకో గింజలు ఏవైతే ఉన్నాయో ఎకరానికి వచ్చేసి 3 క్వింటాల నుంచి 6 క్వింటాల వరకు కూడా రైతులు దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కోకో కాయలు మీకు ఒక ఎకరానికి 3 టన్నుల వరకు కూడా వస్తుంది. ఈ కోకో కాయల్లో కూడా మనకి చాలా వరకు ఈ మంచి పీచు పదార్థం, ప్రోటీన్స్, సెల్యులోజ్తో పాటు అధిక మోతాదులో మనకి పొటాషు లభ్యమవడం జరుగుతుంది. అయితే ఈ పొటాష్ శాతం చూసుకున్నట్లయితే 2.8% నుంచి 5.2% వరకు మనకి పొటాషు లభ్యమవుతుంది ఈ పచ్చికాయల్లో. అయితే ఈ పొటాష్ మోతాదు ఇంత ఎక్కువగా ఉన్నిందంటే ఇంచుమించుగా మీకు ఒక ఎకరానికి 3 టన్నులు కాయలు వచ్చినట్లయితే ఈ 3 టన్నుల కాయ నుంచి కూడా మీకు 50 నుంచి 75 కిలోల వరకు పొటాష్ వస్తుంది. పశువులెరువు తీసుకున్నట్లయితే పశువులెరువులో మనకి 0.2% మాత్రమే పొటాష్ ఉంటుంది. అంటే మీరు 100 కేజీలు పశువులెరువు వేస్తే 200 గ్రాముల పొటాష్ కూడా రాదు. గింజలు వేరు చేసిన తర్వాత ఎంటీ డొప్పల్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అంటే ఫస్ట్ పశువులకి మేతగా 20% వరకు కూడా మనం ఆ ఇచ్చే ఫీడ్లో 20% వరకు మనం దీంతో రీప్లేస్ చేసుకుని పశువులకి మేతగా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ పేపర్ ఇండస్ట్రీలో కూడా మనకి ఈ పల్ప్గా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. అలా కాకుండా మనం పొలంలోనే మనం ఈ సేంద్రియ వ్యర్థాలుగా ఈ మనకి కంపోస్టింగ్ చేసుకుని మన పొలంకే మళ్ళీ వినియోగించుకోవటానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా చేసుకోవాలంటే మనకి ఈ కట్ చేసిన వెంటనే ఆ పచ్చి డొప్పల్ని మనకి గుంతలు తీసుకుని మనం ఆ గుంతల్లో వేసుకుని 5 కేజీల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 100 కేజీల వరకు పశువులెరువు రెండూ కలిపి మనకి ఈ డొప్పల్లో పచ్చి డొప్పల్ని వెంటనే మనం ఈ గుంతలో కప్పబెట్టినట్లయితే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇవి తొందరగా రీసైకిల్ అయిపోయి మనకి ఎరువు కింద తయారవుతాయి అన్నమాట. ఆ తయారైన ఎరువుని మనం కావాలంటే మనం ఎమ్మటే మళ్ళీ మన కొబ్బరి మొక్కలకు కానీ ఈ కోకో మొక్కలకు కానీ మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ఎంటీ డొప్పలు మీరు అదే పొలంలో అలా విడిచిపెట్టినట్లయితే అవి బాగా డ్రై అయిపోతే అవి మళ్ళీ రీసైకిల్ అవ్వటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా పచ్చి డొప్పలు అయితే మనకి వెంటనే త్వరగా రీసైకిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. వాతావరణం కూడా ఈ రీసైకిల్ అవ్వటానికి బయోడిగ్రేడేషన్ అవ్వాలి అంటే మైక్రో ఆర్గానిజం యాక్టివిటీ అందులో పెరగాలి అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. తోటలో చల్లని ప్రదేశం ఎక్కువగా వర్షాలు పడినప్పుడు చల్లని ప్రదేశంలో స్లోగా డిగ్రేడ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా వేడి ప్రదేశంలో మనం ఈ సూపరు పశువులెరువు కలిపి మనం ఈ గుంతలో కప్పబడినట్టయితే ఈ వేడి వాతావరణంలో త్వరగా రీసైకిల్ అయ్యి డిగ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మనకి సాయిల్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటి నిల్వ సామర్థ్యం కూడా మనకి పెరగటం జరుగుతుంది.
కోకోకాయ డొప్పలను సమర్థంగా వినియోగించుకోవడం గురించి తమ అనుభవాలను తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తడికలపాడుకు చెందిన రైతు కేఎల్వి చింతారావు. 2005 సంవత్సరంలో ఈ మొక్కలు నాటడం జరిగింది. 2005 సంవత్సరం, ఇప్పుడు 10 సంవత్సరాల మొక్కలు మాయి. ఈ 10 సంవత్సరాల మొక్కలు ప్రతి ఇయరు మేము చేసే యజమాన్య పద్ధతిలో ప్రూనింగ్ చేసిన ఆకులు ప్లస్ మట్టలు ప్లస్ ఈ కాయలు తీసిన గింజలు తీసిన డొప్పలు ఇవన్నీ కూడా ఈ మట్టిలో చెట్టుకు మధ్యలో వేసి దీన్ని మట్టి ద్వారా కప్పడం వల్ల అవన్నీ చేలోనే ఉండటం వల్ల, తోటలోనే ఇంకిపోవడం వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు అన్ని విటమిన్స్ అన్ని బలాలు దానికి అందడం వల్ల చెట్టు బాగా వేపుగా పెరిగి మైక్రోన్యూట్రియన్స్, మేజర్ పోషక పదార్థాలు, ఎన్పీకే అన్నీ అంది చెట్టు ఏపుగా పెరిగి బాగా కాపు దిగుబడిస్తుంది. నాకు పర్ ఏకర్ వచ్చి ప్రతి సంవత్సరం కూడా 5 క్వింటాల్ నుంచి 5.5 క్వింటాల మధ్యలో వస్తుంది. నేను ఎక్కువగా మెన్యూర్స్ అంటే కెమికల్ మెన్యూర్స్ బాగా తక్కువ వాడతాను. ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ లైట్గా ఇది ఇవన్నీ కూడా కప్పబడటం వల్ల నాకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుంది. అలాగే నేను 2 or 3 టైమ్స్ ఇది కప్పుతాను. దీంట్లో బాగా ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి, ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే పెరిగిందో, సేంద్రీయ కర్బన పదార్థం ఎప్పుడైతే పెరిగిందో తోట అన్ని రకాల పోషకాలకి అందుకుని మంచి దిగుబడి ఇస్తుంది. నాకు గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ కోకో సాగు చేస్తున్నాం. కోకో కాయలు, కొట్టిన కాయలు, ఆ డొక్క అనేది మేము ఎక్కడ పడితే అక్కడ వదిలేసేవాళ్ళం. అది బయట ఓపెన్గా వదిలేస్తే అందులో వాటర్ చేరి అనేక క్రిములు జారడం, దానివల్ల మాకు తోటకి ఫంగస్ రావడం, అనేక తెగుళ్ళు రావడం జరిగింది. అది మా అనుభవం కూడా తెలిసింది. అది అందులో పొటాష్ అవి కూడా ఎక్కువ ఉంటాయి, ఎరువు కింద వాడుకోవచ్చు అని చెప్పడంతో లాస్ట్ ఇయర్ నుంచి మేము ఈ గోతులు తీసి అందులో అది కప్పెట్టడం, మేము మట్టిలో కప్పెట్టడం వల్ల ఎరువు మంచి ఎరువు కింద తయారయ్యి మాకు చెట్టుకి ఆ ఎరువుని మేము తోటకు వాడడం వల్ల మంచి పోషక పదార్థాలు దానికి అందివ్వడం ఇవన్నీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే తోట శుభ్రంగా ఉంటుంది, దిగుబడిలో కూడా డిఫరెన్స్ కనపడుతుంది. దీనివల్ల మాకు పెట్టుబడి తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. మనం 2 years నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి ముందు ఇంకా ఫలితాలు ఎక్కువగా మాకు కనపడవచ్చు. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.